హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఓకే, పొదరిల్లు సీరియల్లో మరి మహాలక్ష్మి చక్రి పైన చాలా కోపంతో ఉంటుంది. ఎందుకంటే చక్రి దగ్గరే ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఉండి కూడా నన్ను ఇలా చేశాడు, ఇబ్బంది పెట్టాడు. హాస్టల్లో కూడా ఆధార్ కార్డు ఇవ్వలేదు, నాకు అవసరమైన చోట కూడా ఆధార్ కార్డు ఇవ్వకుండా నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు, కావాలని ఇదంతా చేశాడని చాలా చాలా కోపంతో ఉంటుంది. మరి ఆ కోపంతో ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో మరి తెలుసుకుందామా? వెంటనే సీరియల్లోకి వెళ్దాం. మరి లేక్ చేయకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక అలా గొడవ అయిన తర్వాత చక్రి మహాలక్ష్మి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. అప్పుడు మహాలక్ష్మి లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుని ఉంటుంది. అలా మహాలక్ష్మి వెళ్ళి డోర్ వేసుకోవడం చూసిన పెద్ది, ఏమైంది చక్రి, ఏమైందిరా అని అడుగుతాడు. ఏం లేదన్నయ్య అంటూ చక్రి కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కన్నా కేశవ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కన్నా అంటాడు, ఏంటి వదిన అంత గట్టిగా డోర్ వేసింది, ఏమైంది అని కన్నా అడుగుతాడు. అంటే ఏం లేదు అంటాడు. అప్పుడు చక్రి లోపలికి వెళ్ళి వాటర్ తాగి వచ్చిన తర్వాత ఏమైందిరా ఎందుకు అలా ఉన్నారని అడుగుతాడు కేశవ. చెప్పరా ఎందుకు అలా అయింది, ఆ మాత్రం నువ్వు ముఖం మార్చుకొని కూర్చుంటే మాకు ఎలా అర్థమవుతుంది, ఇంతకీ నీ విషయం చెప్పినవా లేదా అని అడగా, లేదురా చెప్పలేదు, నాకు టైం కూడా సరిపోలేదు అనగా, అప్పుడు కన్నా అంటాడు, అన్నయ్య టైం అనేది మనకు దొరకదు, మనం ఏదో రకంగా టైం కల్పించుకొని చెప్పాలి. నువ్వు చెప్పావేమో ఏం జరిగిందేమో అని మేము ఎంతో ఆతృతగా నీ గురించి వెయిట్ చేస్తుంటే నువ్వేమో చెప్పలేదు అంటున్నావు అనగా, కేశవ అడుగుతారు, అదేంట్రా ఇంత టైం ఏం చేశారు, లాంగ్ డ్రైవ్ వెళ్ళారు కదా, ఇంతసేపు ఏం చేశారు మరి ఈ టైం వరకు అనగా, ఏం లేదురా ఏదో మాట్లాడుకుంటున్నాం అనగా, ఏదో స్టైల్ కొడుతున్నావేంటి నువ్వు ఇంతసేపు, ఏదో చెప్పిందేమో అంతా ఓకే అయిపోయిందేమో అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, నువ్వు మంచి వార్త చెప్తావని చెప్పడానికి మా దగ్గరకు వస్తున్నావని మేము అనుకుంటున్నాను, తీరా చూస్తే నువ్వు చెప్పలేదు, అయ్యో అనుకుంటాడు. ఇక కన్నా ఇక ఇంకెందుకు పదండి పడుకుందాం, ఇంకా మెలకుతో ఉండేందుకని వెళ్ళి పడుకుంటారు. ఇక అప్పుడు పెద్ది మాత్రం చక్రి వైపే చూస్తూ ఉంటాడు. అసలు పెద్దికి ఆలోచిస్తాడు, అసలు ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చక్రి వెళ్ళి కన్నా పక్కన పడుకోవాలనుకుంటూ ఉంటాడు. అప్పుడు పెద్ది అంటారు, ఏరా ఏమైనా తిన్నారా లేదా అనగా, తినేసామన్నయ్య అంటాడు చక్రి. ఇక అప్పుడు పడుకున్నాక చక్రికి మొత్తం గుర్తుకొస్తూ ఉంటుంది. మహాలక్ష్మి తిట్టింది పిన్ టు పిన్ తిట్టినది మొత్తం గుర్తుకు వస్తుంది. అసలు మహాలక్ష్మి ఎందుకు తిట్టింది నన్ను, నేను ఏం తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కేశవ అంటాడు పక్కనే, నువ్వు ఈరోజు ఏదో ఒకటి తేల్చుకొని వస్తావనుకున్నాను, ఇక నువ్వు మొత్తం ఏం చెప్పకుండా గంగపాలు చేసావా ఇలా తీసుకెళ్ళి టైం దొరకలేదని అంటే, అప్పుడు అంటారు, పోనీ లేరా టైం అనేది ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది, ఎందుకు వాడిని గుచ్చి అడుగుతారు అని అంటారు. ఇక అప్పుడు సరే అన్నయ్య అని కేశవ కన్నా నిద్రపోతూ ఉంటారు. కానీ చక్రికి మాత్రం నిద్ర పట్టదు, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు మహాలక్ష్మి తిట్టిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ పెద్దకి మాత్రం ఏదో డౌట్, ఏదో జరిగిందని చక్రిని చూస్తూనే ఉంటారు. ఇక పెద్దకి అస్సలు అదే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే వచ్చేసి కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పెద్ది వచ్చి ఇలా అంటాడు, నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తానమ్మా, మరి ఓకేనా మీకు అనగా, అప్పుడు పెద్ది కన్నా సరే ఓకే పెద్ది అంటారు. అప్పుడు కన్నా మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పెద్ది వచ్చి ఇదిగోరా టీ అంటాడు.
టిఫిన్ కూడా రెడీ అయిపోయింది, వచ్చి తినేయండి అని అంటారు. అప్పుడు సరే కన్నా అంటాడు. చక్రి కూడా పడుకొని లేచి బయటికి వస్తాడు. అప్పుడు మహాలక్ష్మి వైపు చూస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం ముఖం తింపేసుకొని ఏం మాట్లాడారు. కానీ వాళ్ళిద్దరిని చూస్తూ కన్నా, కేశవ, మాధవ క్వశ్చన్ మార్కులో ఉంటాడు. అసలు వీళ్ళకి ఏమైంది, ఏదో ఒకటి అయింది అని. అప్పుడు పెద్ద అడుగుతారు, అసలు ఏమైందిరా, ఏంటి, ఏం జరిగిందని పెద్ద అడుగుతాడు. అప్పుడు ఏం లేదన్నయ్య, అంతా బాగానే జరిగింది అంటాడు. కానీ కన్నా ఏదో ఒక విషయం చెప్పాలని ఆలోచిస్తూ, వదినే నువ్వు నైటు డబల్ డ్రైవ్ చేసావు వదినే, అన్నాన్ని ఎక్కించుకొని మరీ డ్రైవింగ్ చేసావు, నీకు వచ్చేసింది వదినే స్కూటీ నడపడం అని కన్నా అంటాడు. అప్పుడు మహాలక్ష్మి నవ్వుతుంది ఒక నవ్వు. అప్పుడు ఇక నువ్వు ఎప్పుడైనా స్కూటీ నడపొచ్చు వదినా, నువ్వు లైసెన్స్ తీసుకోవాలి కన్నా అనగా, అప్పుడు కేశవ అని అంటుంది. కేశవ కొంచెం నువ్వు లైసెన్స్ గురించి చూడవా కేశవ అని మహాలక్ష్మి కేశవని అడుగుతుంది. చక్రిని తీసుకెళ్ళు మహాలక్ష్మి, చక్రి ఖాళీనే కదా, చక్రిని తీసుకొని వెళ్ళు అంటాడు పెద్ది. అప్పుడు ఏమొద్దు పెద్ది, వద్దులేండి పెద్ద అంటే, ఇప్పుడు ఎవరూ ఖాళీగా ఉండం కదా అమ్మ, చక్రి మాత్రమే ఖాళీ ఉంటాడు, చక్రిని తీసుకొని వెళ్ళమ్మా అనగా, అప్పుడు సరే పెద్ది, సరే తీసుకొని వెళ్తాను పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. ఇక మహాలక్ష్మి లైసెన్స్ కోసం చక్రిని తీసుకొని వెళ్ళమని మాధవ అంటాడు. ఇక తర్వాత మహాలక్ష్మి ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడ చక్రి వచ్చి మహాలక్ష్మి దగ్గరికి చక్రి వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అక్కడికి చక్రి వచ్చి చూడగానే ముఖం తింపేసుకుంటుంది. అప్పుడు ఒక్క నిమిషం మహాలక్ష్మి గారు అంటే, నాకు నీతో మాట్లాడాలని అస్సలు లేదు, నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపంగా ఉంది, ఈ విషయాలన్నీ నువ్వు ఇంట్లో వాళ్ళకు ఎవరికి చెప్పకు, చెప్తే నిన్ను చెయ్యి అంటారు, అసలు నిన్ను అసహించుకుంటారు, నాకంటే ఎలానో నాకు అలవాటు అయిపోయింది, నాకు ఎలాగో అలవాటు అయిపోయింది నీ అబద్ధాలు, నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పకు అంటారు అని చాలా సీరియస్గా అంటుంటుంది మహాలక్ష్మి. అప్పుడు అంటాడు అప్పుడు చక్రి, అవును మహాలక్ష్మి గారు, ఆధార్ కార్డు నా దగ్గర ఉందని నాకు ఆలోచన కూడా రాలేదు మహాలక్ష్మి గారు, నేను మర్చిపోయాను, నాకు అసలు గుర్తు కూడా లేదండి, నన్ను క్షమించండి మహాలక్ష్మి గారు, నన్ను క్షమించండి, నన్ను నమ్మండి మహాలక్ష్మి గారు అంటారు. నువ్వు ఎలాగో ఫ్రాడ్ చేసావు, దాంతోపాటు ఇది కూడా అనుకుంటానులే, నాకు ఎలాగో అలవాటు అయిపోతుంది కదా మీరు చేసిన పనులు అని అంటుంది. ఇక మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది అని మహాలక్ష్మి వెళ్తుంది. తర్వాత ఇక మహాలక్ష్మికి ఆఫీస్ టైం అవుతుందని బ్యాగ్స్ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో కన్నా వచ్చి, ఏంటి వదినా ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయింది, బ్యాగ్స్ చదువుకుంటున్నావా అంటే, అవును కన్నా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయింది, ఎందుకంటే మీటింగ్ కూడా ఉంది, కొంచెం లేట్గా వెళ్తే బాగుందని కొంచెం లేట్గా వెళ్తున్నాను అనగా, అప్పుడే పోస్ట్ వస్తుంది. పోస్ట్ మ్యాన్ వచ్చి మహాలక్ష్మి అని అంటాడు. మహాలక్ష్మి నాకేం పోస్ట్ వచ్చిందని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అవునమ్మా నీకే పోస్ట్ వచ్చిందనగా సైన్ పెట్టి తీసేసుకుంటుంది మహాలక్ష్మి. తీసుకోగా అప్పుడు చక్రి నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఆ పోస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఆధార్ కార్డు ఉంటుంది. ఏంటి ఆధార్ కార్డా, నా ఆధార్ కార్డు ఇలా ఎలా వచ్చింది అని ఆలోచనలో పడి ఆలోచిస్తూ ఉంటుంది. అలా పక్కకు చూడగానే చక్రి చూసి, ఇది మీ పనా అనగా, అప్పుడే కన్నా ఆధార్ కార్డు తీసుకొని ఇలా చదువుతాడు. ఏంటి వైఫ్ ఆఫ్ చక్రీనా అనగా, ఇది నీ పనే కదా అనగా, చక్రి దాన్ని చూసి ఒక ముసిమిసి నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఆ కోపం భరించలేకుండా కన్నా మహాలక్ష్మి ఇద్దరు తీసుకెళ్ళి చక్రిని చేరుకు కట్ చేసి అడుగుతారు, ఎందుకండి ఇలా చేస్తున్నారు, నా ఆధార్ కార్డు మీరు ఎందుకు ఇలా చేంజ్ చేశారు, అందులో వైఫ్ ఆఫ్ అని ఎందుకు పెట్టారు, హస్బెండ్ ఎందుకు పెట్టారు, నా నేమ్ ఎందుకు చేంజ్ చేశారు, నా విషయంలో మిమ్మల్ని జోక్యం చేసుకోమని చెప్పాను కదా, ఎందుకు వైఫ్ ఆఫ్ వచ్చేసింది ఏంటి, డాక్టర్ నుంచి ఎందుకు చేంజ్ చేశారు అని చీరకు కట్టేసి అడుగుతాడు. అప్పుడు చక్రి ఇలా అంటాడు, అయ్యయ్యో మీరు తప్పుగా అనుకోకండి, మీకు లైసెన్స్ గురించి కావాలి కదా, అందుకోసమని నేను చేంజ్ చేశాను, మీరు లైసెన్స్ గురించి కావాలంటే మీ వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, మీ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, అందుకని నాది పెట్టానండి, అడ్రస్ మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఇంటి నెంబర్ పెట్టుకొని మీ పేరెంట్స్ నెంబర్ పెట్టుకొని ఏదైనా పెట్టుకోండి అని అంటాడు చక్రి. ఇక అప్పుడు మహాలక్ష్మికి ఇక సప్పుడేకే వెళ్ళిపోతుంటుంది. అప్పుడు చక్రి మహాలక్ష్మి ఇద్దరు కలిసి లైసెన్స్ కోసం ఓంకారేశ్వర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ నమస్తే అండి, తెలుసు కదండి మీకు మా వైఫ్ మహాలక్ష్మి అండి అనగా, ఎందుకు తెలియదమ్మా, బాగా తెలుసమ్మా అనగా,
చక్రికి మీరంటే చాలా ప్రేమ అమ్మ, చాలా ఇష్టం అనగానే మహాలక్ష్మి ఒక లుక్ వేస్తుంది చక్రి వరకు. ఇక్కడ కూడా చెప్పేశావా నా గురించి అన్నట్టు చూస్తూ ఉంటుంది. సరే ఆ విషయం తర్వాత అండి. మా విడకి లైసెన్స్ కావాలి, ఎలాగైనా అప్లై చేయాలి ఒకసారి మీరు చెప్పండి అనగా ఓంకారేశ్వరం అంటారు, అయ్యయ్యో అదెంత పని, మీకు విషయం చెప్పనా మహాలక్ష్మి గారు, మీ గురించి చాలా చెప్పారు, తనను విడిపోకండి, తన నుండి తనకు విడాకులు ఇవ్వకండి అనగా మళ్ళీ సీరియస్గా చూస్తుంది. చెప్పేశావా విడాకుల గురించి కూడా చెప్పేశావా అంటుంది. అప్పుడు చక్రి అంట, సార్ ఇప్పుడైతే వద్దు సార్, అవన్నీ ఇప్పుడు ఎందుకండి, మనం ఇప్పుడు లైసెన్స్ గురించి వచ్చాం కాబట్టి ఆ పని మాత్రం చూద్దామండి అనగా అరే అప్పుడు ఓంకారేశ్వర్ అంటారు, అరే ఉండరా నీకు ముందే సిగ్గు ఎక్కువ, నేనైనా చెప్పండి నీ గురించి, నీ మనసులో ఉన్న మాటని, నువ్వెంత ఇష్టపడ్డావో తన ఇంట్లో లేనప్పుడు నువ్వెంత బాధపడ్డావో ఆ విషయం చెప్పని అంటే ఇక కోపం మళ్ళీ నవ్వు రెండు కలిపి కవర్ చేస్తూ చక్రిని గట్టిగా చూపు చూస్తుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, సరేనండి, సరే సార్, నా గురించి తర్వాత మాట్లాడదాం, కానీ కొంచెం నాకు లైసెన్స్ గురించి చూడండి, ఎందుకంటే నాకు లైసెన్స్ వస్తే నేను ఆఫీస్కి నా యాక్టివ్ పైన వెళ్ళొచ్చండి, కొద్దిగా బాగుంటుంది అనగా అప్పుడు ఓంకార్ గారు అంటారు, అయ్యో నీకు బైక్ కూడా కొనిచ్చారు కదా, నేను మర్చిపోయాను, స్కూటీ కూడా కొనిచ్చారు కదా, దాని గురించి ఎంత కష్టపడిపోయారో అనగా మళ్ళీ చూసి ఇలా అనుకుంటుంది, మన ఇంటి విషయాలు కూడా భలే బాగా చెప్తున్నావు కదా అన్నట్టు సీరియస్గా చూస్తుండు. అప్పుడు ఇక ఓంకార్ గారు ఒక ఫామ్ ఇస్తారు. అప్పుడు చక్రి, నేనేం చేయనండి, మీరే చేయండి, నేనేం ఫీల్ చేయను, మళ్ళీ నేను ఏది ఫీల్ చేసినా ఏదో అంటారు అని మహాలక్ష్మికే ఇస్తారు. అప్పుడు మహాలక్ష్మి ఫిల్ చేసి మళ్ళీ చక్రికి ఇస్తారు. అప్పుడు ఓంకారేశ్వర్ గారు అంటారు, మరి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉన్నాయా అనగా ఉన్నాయమ్మా ఉన్నాయి సార్ అనగా అని తీసిస్తుంది రెండు, నేను అతికిస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి ఇక్కడే అని అంటాడు. ఇది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తన దగ్గర పెట్టుకొని ఒకటి అప్లికేషన్ ఫామ్కు అతికిస్తారు. అప్పుడు ఫోటో తీసుకొని తన దగ్గర దాచిపెట్టుకుంటారు. ఇక అప్లికేషన్ తీసుకొచ్చాక సార్కి ఇస్తారు. చూడండి సార్, ఎలాగైనా లైసెన్స్ వచ్చేలా చూడండి సార్ అని తనను బతిలాడుతూ ఉంటాడు ఆ సార్ని. అయ్యో ఎందుకు రాదయ్యా, మీరేం పర్లేదు, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకని అనగా ఇద్దరు కలిసి బయటకు వస్తారు. అప్పుడు చక్రి అంటాడు, పదండి నేను డ్రాప్ చేస్తాను అనగా ఏం అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, నాకు తెలుసు నువ్వు డ్రాప్ చేయవలసిన అవసరం ఏం లేదు అని మహాలక్ష్మి అంటుంది. ఇక తర్వాత అని వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత చక్రికి మళ్ళీ ఓంకారేశ్వరు ఫోన్ చేస్తాడు, నేను చెప్పడం మర్చిపోయాను, మీరిద్దరు కలిసి ఆర్టీఓ ఆఫీస్కి ఇద్దరు కలిసి వెళ్ళాలి, అప్పుడే లైసెన్స్ వస్తుంది అనగా సరేనండి నేను చెప్తాను మహాలక్ష్మికి అంటుంది. ఇక మహాలక్ష్మికి మాత్రం ఆటోలో పోతూ ఉంటూ చక్రి చేసిన విషయాలన్నీ గుర్తుకు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అసలు ఈయనని కోప్పాడాలా తిట్టాలా ఏం అర్థం కావడం లేదు. కావాలనుకుంటే చాలా సాయం చేస్తాడు, మళ్ళీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇతన్ని నేను మంచివాడు అనుకోవాలా చెడ్డవాడు అనుకోవాలా, అసలు ఏమనుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆఫీస్ వస్తుంది. ఇంతలోనే మహాలక్ష్మి దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి, నీ దాంట్లో నీ వర్క్లో ఏదో మిస్టేక్స్ ఉన్నాయంట, సార్ చాలా కోపడుతున్నాను అనగా, అవునా నేను ఏం మిస్టేక్ చేశానని చాలా టెన్షన్తో క్యాబిన్ వైపు ఉరుకుతుంది మహాలక్ష్మి. అప్పుడు విక్కీ చాలా సీరియస్గా ఉంటాడు. ఏంటి మహాలక్ష్మి గారు ఈ డ్రాయింగ్లు ఏంటి ఇవి, ఎందుకు ఇంత తప్పుగా చేశారు, ఏంటివి అసలు అనగా, సారీ విక్కీ నేను చూసుకొని చెప్తాను అని తడబడుతూ ఉంటుంది. అప్పుడు ఏం తడబడకండి, ఇలాంటి ఏం తప్పు చేయొద్దు, మనం ఎంత జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలండి, ఇలాంటి పనులు మీరు చేయకండి అని అంటాడు. తను ఏదో సీరియస్ ఉన్నట్టు అంటాడు. అప్పుడు ఓకే లక్కీ, మీరేం కంగారు పడకండి. అప్పుడు మహాలక్ష్మికి బర్త్డే పార్టీ సర్ప్రైజ్ స్టార్ట్ చేస్తారు కావాలని. అప్పుడు అందరు కొలిక్స్ అంతా చుట్టూ చేరి హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటూ చుట్టూ చేరుతారు. అప్పుడు మహాలక్ష్మి ఏంటి ఇదంతా అని షాక్ అయిపోతుంది. ఎలాగో నీ బర్త్డే కదా, నిన్న ఎలాగో నీకు బర్త్డే సెలబ్రేషన్ చేయలేకపోయాం, సరదాగా ఈరోజు ఇలా ప్లాన్ చేశామనగా అప్పుడు మహాలక్ష్మి ఓ థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక అందరూ కేక్ కటింగ్కు వస్తారు. ఇక కేక్ కట్ చేసిన తర్వాత మహాలక్ష్మి అందరికీ సపరేట్ చేసి అందరికి కేక్ తింటూ థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి అందరూ విష్ చేస్తూ వెళ్తారు.
కా- కానీ అప్పుడు మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఎందుకో నాకు విక్కిని చూస్తే నీ మీద ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది అంటే, అదేంటి ఎందుకు అలా అంటున్నావు అంటే, ఏమో తెలియదు నీ మీద చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నాడు, అందరికన్నా ఎక్కువ నీ మీద అందరికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఏదైనా మిమ్మల్ని నాకు అనిపిస్తుంది నేను లవ్ చేస్తున్నాడేమో అనగా, మహాలక్ష్మి అంటుంది అది అంతేం లేదులే, అలా ఏం లేదులే అంటాడు. అలా ఏం కాదు, కానీ విక్కీకి నేను డ్రాప్ చేయవలసిన అవసరం ఏముంది, పని కట్టుకొని నేను ఎందుకు డ్రాప్ చేశాడు ఇష్టం లేకుంటే అంటే, తనకి ఏదో వర్క్ ఉందంటలే అందుకని డ్రాప్ చేశాడు అనగా, అతనికి అంత సీన్ లేదులే అంటే, నువ్వు ఎక్కువ ఆలోచించడం మానే అంటది. అక్కడనే ఆ విషయం కొట్టేస్తుంది. ఇక మరి మహాలక్ష్మి విక్కీ గురించి ఆలోచిస్తుందా, ఏం జరుగుతుంది మరి? ఆధార్ కార్డు వైఫ్ ఆఫ్ చేంజ్ చేసినందుకు మహాలక్ష్మి మరి ఇంకేమైనా సీరియస్ అవుతుందా చక్రి పైన, ఇంకేం జరుగుతుంది మరి? మీరు ఎంతమంది మహాలక్ష్మిని చక్రి హస్బెండ్గా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నారు? అలా కోరుకునే వాళ్ళందరూ మరి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి మహాలక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది మరి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ రావాలంటే నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.